పేపర్ 2కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ 16 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ 16 క్వశ్చన్స్ ఈ వీడియోలో సొల్యూషన్ చూద్దాం. ఒకసారి చూడండి. కంటిన్యూషన్ వీడియో కంటిన్యూషన్ క్వశ్చన్స్ ఇవి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ 15th క్వశ్చన్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి దాని ఎత్తుకు 8 రెట్లు, దాని వైశాల్యం 1152 చదరపు సెంటీమీటర్లు అయితే దాని ఎత్తు ఎంత సెంటీమీటర్లలో అడిగిండు. సమాంతర చతుర్భుజం అన్నాడు. ఈ చతుర్భుజాలు త్రిభుజాల గురించినటువంటి వీడియో కూడా ప్రీవియస్ వీడియోలో ఉంది. మీరు అక్కడ చూసినట్లయితే చతుర్భుజం, సమాంతర చతుర్భుజం ధర్మాలు, చతుర్భుజం ధర్మాలు, త్రిభుజాల ధర్మాలకు సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. అక్కడ చూస్తే మీకు ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక సమాంతర చతుర్భుజం అన్నాడు. సమాంతర చతుర్భుజం మీకు ఐడియా ఉంటుంది. సమాంతర చతుర్భుజం మనం తీసుకున్నట్లయితే రెండు జతలు ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటే సమాంతర చతుర్భుజం అంటాం. సమానంగా కూడా ఉంటాయి. దాని ఎత్తుకు 8 రెట్లు. భూమి అంటే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫార్ములా భూమి ఇంటూ ఎత్తు అంటే BH. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు BH, భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? భూమి ఇయ్యలే, దాని ఎత్తుకి 8 రెట్లు అంటుండు. అంటే హెచ్చు x ఉంటే భూమి ఎంత ఉంటుంది? 8 రెట్లు అంటే 8x అవుతుంది అన్నమాట. దాని భూమి 8x అయితే హెచ్చు x అంటే ఎత్తుకు భూమి 8 రెట్లు ఉంది. సో హెచ్చు x తీసుకొని భూమి 8x అవుతుంది. అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. వైశాల్యం కూడా ఇచ్చిండు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం మరి? b దగ్గర 8x ఇంటూ h దగ్గర x రాసేసి దాన్ని 1152కు ఈక్వల్ చేసుకుంటాం. సో 8x² ఈజ్ ఈక్వల్ టు 1152. x² ఈజ్ ఈక్వల్ టు 1152/8. సో 8 1 జా 8, 3 మిగులుతుంది ఇక్కడ, 3 5 35, 8 4 జా 32, 3 మిగులుతుంది, మళ్ళీ 3 2 32 అవుతుంది, 8 4 జా. చూడండి ఇక్కడ మనకు x² ఈజ్ ఈక్వల్ టు 144 వచ్చింది. 144 ఏ సంఖ్యను రెండు అదే సంఖ్య యొక్క లబ్ధంగా రాయొచ్చు. 144 ఎప్పుడు వస్తుంది? 144 వర్గ సంఖ్యనా కాదా? వర్గ సంఖ్యనే. ఇక్కడ 12 యొక్క 12 స్క్వేర్, 12 12 144 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. సో ఇక్కడ మీకు ఒకవేళ అర్థం కాకపోతే, ఇది డైరెక్ట్ ఎట్లా రాస్తారని మీకు అర్థం కాకపోతే, ఈ 144ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోలేదు. 2 ఇంటూ 2 7 జా 2 2 జా, 2 ఇంటూ అగైన్ 2 ఇంటూ 2 3 జా 2 6 జా, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 18 జా, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 9. నెక్స్ట్ 2లు ఎన్ని వచ్చినాయి మనకు? 4 2s వచ్చినాయి. 9 3 ఇంటూ 3 రాస్తాం. సో ఇక్కడ ఒక సంఖ్య బదులు 2 కపుల్స్ సేమ్ ఉన్నటువంటి జతలు తీసుకొని వాటిలో ఒకదాన్ని రాసుకుంటాం మనం వర్గమూలం చేసేటప్పుడు. 3 4 3 జా 12 ఇట్లా చేయొచ్చు. లేదా మనకు భాగార పద్ధతి కూడా ఉంది. భాగార పద్ధతిలో కుడివైపు నుంచి రెండు సంఖ్యలకు బార్ పెట్టుకుంటాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఒకరు చేసుకుని ఒకరు చూడండి. ఇక్కడ రెండు సంఖ్యలకు బార్ రాసుకుంటాం. బార్ రాసుకున్నప్పుడు వర్గమూలం కనుక్కునే పద్ధతి. వర్గ సంఖ్యలు రాయాలి మనం. ఫస్ట్ ఒకటే ఉంది కాబట్టి వర్గ సంఖ్య ఏమొస్తుంది? ఫస్ట్ 1 వస్తుంది. 1 1 జా 1. ఇక్కడ సేమ్ రావాలి. 1 1 జా 2 2 జా 4 రాయాలి. 3 3 జా 9 రాయాలి. ఇక్కడ మామూలు డివిజన్ చేసినట్టుగా రాయొద్దు. ఇక్కడ మనకు ఏమొస్తుంది? 44 వస్తుంది. ఇక్కడ +1 యాడ్ చేస్తాం. ఎంత సంఖ్య ఉంటే అంత యాడ్ చేయాలి. +1 అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాం. 2 ఉంటే 2 యాడ్ చేస్తాం. 2 వచ్చింది. ఇప్పుడు 2 పక్కకు ఒక సంఖ్య దించుకుంటే మనకి ఇక్కడ 44 సమానం కావాలి. ఎంత దించుకోవాలి? 2 తీస్తే 22 2 జా 44. సో 12. సో 12 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. అంటే దాని ఎత్తు 12. ఎక్స్ అదే ఎక్స్ మనకు 12 వచ్చింది కాబట్టి ఎత్తు ఎంత ఉంది? ఎక్స్ ఉంది కాబట్టి మనకు సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 12 సెంటీమీటర్స్.
ఇక్కడ చూడండి, రాజు వయసు రవి వయసుకు 4 రెట్లు. వారి వయస్సుల వ్యత్యాసం 9 సంవత్సరాలు అయితే రాజు వయస్సు సంవత్సరాల్లో, రాజు వయసు రవి వయసుకు 4 రెట్లు. అంటే ఇప్పుడు ఎవరి వయసు తక్కువ ఉన్నట్టు మనకు? రాజుదేమో రవి, ఇద్దరు పర్సన్స్ ఇచ్చాడు. రవి వయస్సుకు 4 రెట్లు ఉంది రాజుది, అంటే రవిది తక్కువ ఉంది, రవిది ఎక్స్ తీసుకుంటాం. రాజుది రవి వయసుకు 4 రెట్లు ఉంది కాబట్టి ఇది 4x అవుతుంది. వారి వయస్సుల వ్యత్యాసం 9 అయితే రాజు వయసు ఎంత? వారి వయసుల వ్యత్యాసం, ఇప్పుడు వయసుల వ్యత్యాసం అంటే 4x - x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు? 4x - x ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చిండు, అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 9, x ఈజ్ ఈక్వల్ టు 9/3. సో x ఈజ్ ఈక్వల్ టు 3. x ఏంది? రవి వయసు 3 సంవత్సరాలు, రవి వయసు 3 సంవత్సరాలు. రవి వయసు అడిగిందా మనకు? రాజు వయసు అడిగింది. రాజు వయసు ఎంత ఉంది? 4x ఉంది. రాజు వయసు ఇక్కడ 4x ఉంది, రాజు వయసు 4x ఉంది. 4x ఉంది కాబట్టి 4 × 3 12 ఏది? సెకండ్ ఆప్షన్. రవి వయసు అడిగితేనేమో 3 సంవత్సరాలు, మన రాజు వయసు అడిగింది కాబట్టి 12 సంవత్సరాలు. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య ఇచ్చిండు, డెసిమల్స్లో ఉంది. అది ఎన్ని ఉన్నాయో ఒకసారి చూస్తే దాన్ని ప్రామాణిక రూపంలో రాయమంటాం, ఎక్స్ప్రెస్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ రాసేట్టు కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం, వీడియోలో ఉన్నాయి. సో ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ రాసేటప్పుడు ఇక్కడ చూసినా మీకు అర్థమైపోతుంది సింపుల్గా, మళ్ళీ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూడండి, 0.00001 2 3 4 5 6 7 8 9 10 జీరోలు ఉన్నాయి. 4 5 6 7 8 8 9 10 245. దీనికి స్టాండర్డ్ ఫామ్ రాయాలి. స్టాండర్డ్ ఫామ్ ఏం రాస్తాం? డెసిమల్స్లో ఉంది కాబట్టి 10 పవర్ మైనస్లో వస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. డెసిమల్స్లో లేకుండా ఉండే సంఖ్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 70000 ఇట్లా ఇచ్చిండు అనుకో, ఎన్ని జీరోస్ ఉన్నాయి? 6 జీరోస్ ఉన్నాయి, అంటే 7 × 10⁻⁶. డెసిమల్స్లో ఇక్కడ ఎక్స్పోనెంట్లో పాజిటివ్ వస్తుంది, ఇది 6+ వస్తుంది. ఇది డెసిమల్స్ కాదు, ఇది సంఖ్య. ఇక్కడ డెసిమల్స్లో ఉంది కాబట్టి మైనస్లో వస్తుంది, కాబట్టి అన్ని మైనస్లే ఇచ్చాడు మనకి ఇక్కడ. కాబట్టి ఇప్పుడే మనం ఆన్సర్ ఏదనేది కరెక్ట్గా చెప్పడానికి అవకాశం లేదు. ఒక్కసారి చూడండి, 10 ఉన్నాయి కాబట్టి 0.245 × 10⁻⁻10 ఇది రావచ్చు. ఎందుకంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి మనకు? 10 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10⁻10 రాయాలి. ఇది డెసిమల్స్లో ఉన్నాయి, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి -10 రాస్తాం మనం. యాక్చువల్గా బై 10 ఇది దీన్ని యాక్చువల్గా రాయాల్సినటువంటి ఫామ్ ఏంటంటే 0.245 by 10 పవర్ -10 10 పవర్ +10 -10 కాదు, 10⁻10. ఇది డినామినేటర్లో ఉన్నటువంటి ఘాతం పైకి వెళ్ళినప్పుడు, న్యూమరేటర్లోకి పోయినప్పుడు, లవంలోకి పోయినప్పుడు దాని ఘాతం మైనస్లో చూస్తాం మనం. ఇది ఆన్సర్. కానీ 10⁻10కి 0.4245 లేదు ఇక్కడ, కాబట్టి ఇది కాదు ఆన్సర్. మనం దీన్ని ఇంకా మార్చాలి, దీన్ని ఇంకా మార్చాల్సిన అవసరం ఉంది. చూద్దాం. ఇప్పుడు ఒక డెసిమల్ పాయింట్ ముందుకు జరిగినాం అనుకోండి, 0 రాయకుండా 2.45 × 10⁻−11 వస్తుంది, ఒకటి పెరుగుతుంది. డెసిమల్ పాయింట్ ముందుకు వచ్చింది కాబట్టి ఒకటి పెరుగుతుంది. ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్ ఇక్కడికి వచ్చినప్పుడు 10 ఎట్లయితే వచ్చిందో ఇక్కడ ముందుకు వస్తే ఇంకో 11, ఇంకో సంఖ్య 11 ఉందా? ఉంది. చూడండి, ఇది రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్, మన రైట్ ఆన్సర్ ఇది. థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇంకా దీన్ని ఎట్లా రాయొచ్చు? 24
ఇంకా ముందుకు 24.5 ఇంటూ 10⁻⁻12 అని కూడా రాయొచ్చు. అట్లుందా? లేదు, ఇక్కడ -12 ఇచ్చింది కానీ 245 ఇచ్చింది. 245 ఇస్తే ఏం రాయాలి? 245 ఇస్తే 10⁻−13 రాయాలి. డెసిమల్ పాయింట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి. సో ఇందులో మనకు ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఎల్సిఎం అడిగిండు. నెంబర్ సిస్టంలో మనకు 240, 540, 900ల ఎల్సిఎం కాసాగు అడిగిండు. మరి 240 కాసాగు మనం కనుక్కునే పద్ధతి స్మాల్ డివిజన్ మెథడ్లో చేస్తాం మనం. 240 ఇంటూ 540 240, 540, 900 స్మాల్ డివిజన్ మెథడ్లో చేయాలి. సింపుల్గా మనకు ఇవన్నీ ఏ టేబుల్లో పోతాయో చూసి 10 టేబుల్ అవుతాయి. అన్ని యూనిట్ ప్లేస్లో 10s ఉన్నాయి కాబట్టి 10 టేబుల్ అవుతాయి. 10 టేబుల్ రాసేసుకోండి, సింపుల్గా రాసేసుకుంటే 10 టేబుల్. ఇక్కడ మనకు ఇది 24, 54, 90 10 టేబుల్ రాసేస్తాం. ఇంకే టేబుల్లో పోతాయి? ఇవి 2 టేబుల్లో పోతాయి, 3 టేబుల్లో కూడా పోతాయి. అన్ని 3 టేబుల్లో పోతాయి. పెద్ద సంఖ్యనే తీసుకుందాం. 3 8 3 1 3, 3 8 24, 3 3 90. అగైన్ ఇప్పుడు మళ్ళీ మనకు ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్ వస్తుంది. ఒకటి మిగిలిపోయినాడు 2 3 టేబుల్ వస్తాయి కాబట్టి అప్పుడు కూడా ఇట్లా మనం డివిజన్ చేసుకోవచ్చు. 3 6 3 5. ఇప్పుడు ఇవన్నీ ఏ టేబుల్ పోతాయి? ఏవైనా 2 పోతే చేస్తూనే ఉండాలి డివిజన్. 2 4 2 3 2 5. ఇప్పుడు ఏ 2 కూడా ఒక టేబుల్లో పోవు కాబట్టి ఇంతకు వదిలేసేయండి మీరు. ఇంతవరకు వచ్చి వదిలేస్తే మనకి ఎంత వచ్చింది? ఫస్ట్ సంఖ్య 10 వచ్చింది. కొంచెం స్పీడ్గా చేసుకోవాలి. ఇది 10 ఇంటూ 3లో ఎన్ని వచ్చినాయి? 1 2 3 వచ్చినాయి. 3 క్యూబ్ ఇంటూ 2లో ఎన్ని వచ్చినాయి? ఒక 2 వచ్చింది. 2 రాసేసి 4 రాసేసి 5 రాసేసి ఒకసారి చూడండి. ఇక్కడ 10 ఏం రాయొచ్చు? అన్ని ప్రైమ్ నెంబర్స్ రావాలి మనకు. 2 5 రాస్తాం. ఆ 3 క్యూబ్ అట్నే ఉంది. ఇది 2 వస్తుంది. 4ను మళ్ళీ 2 ఇంటూ 2 రాస్తాం. 5 రాస్తాం. ఎన్ని 2లు అయినాయి? 4 2లు అయినాయి. 2 power 4 ఇంటూ 3 power 3 ఇంటూ 5 power 2. ఇది మన కాసాగు. ఇది ఎక్కడుంది ఆప్షన్? ఇది క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుంది? 2 power 4 చూడండి. 2 power 4 ఎక్కడుంది? 3 power 3 5 power 2. సో మన ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. కరెక్ట్ చేసినాం. ఒకసారి చూడండి. 10 టేబుల్ 2 24, 3 8 24, 18 3 54, 3 10 3 8 వస్తే 6 5. ఓకే ఇక్కడ రాంగ్ చేసినాం. చూడండి ఒకసారి. 3 5 కాదు, 3 10 30. సారీ. ఇప్పుడు 2 టేబుల్ వస్తుంది. 2 4 2 3 2 5. ఇక్కడ 10 2 4 2 3. ఇంతకుముందు ఇక్కడ మనం 10 రాయకుండా 5 రాసినాం. ఇప్పుడు కూడా సేమ్ అంతే వస్తుంది. ఓకే కరెక్టే. ఇప్పుడు కూడా మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చింది. సో 2 power 4 3 power 3 5 power 2. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ 107కి సంబంధించి 17 క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ 90 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్లో లోపలి కొలతలు కలిగిన ఒక పెట్టెలో సమాన పరిమాణం గల 2 సమగణాలు ఉన్నాయి. ఆ పెట్టెలోని సమగణాల సంఖ్య 40 అయితే ప్రతి సమగణం అంచు పొడవు అడిగింది. లోపలి కొలతలు కలిగినటువంటి ఒక పెట్టె, ఇది 90
50 30 సెంటీమీటర్ లోపల కొలతలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక దీర్ఘఘనము. దీర్ఘఘనం ఘనపరిమాణం LBH, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఏమి ఇచ్చిండు మనకు? పొడవు 90 ఇచ్చిండు, వెడల్పు 50 ఇచ్చిండు, ఎత్తు 30 ఇచ్చిండు. ఇది దాని ఘనపరిమాణం. ఆ సమాన ఘనపరిమాణం సమగణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సమగణాలు? 40 ఉన్నాయి. ఇందులో సమగణాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి, 40 సమగణాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవి సమాన ఘనపరిమాణం కలిగి ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. ఆ 40 సమగణాలు అనేటివి సమానంగా అందులో ఆ పెట్టెలో అమర్చబడి ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. కాబట్టి ఒక సమగణం ఘనపరిమాణం ఎంత వస్తుందో కనుక్కోవాలంటే బై 40 చేస్తాం. అవి 40 ఉన్నాయి, బై 40 చేసేస్తాం. సమగణం ఘనపరిమాణం ఏంది మరి మనకు? సమగణం ఘనపరిమాణం అవి 40 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక సమగణం ఘనపరిమాణం వస్తుంది మనకు. ఒక 0 ఒక 0, 2 2 జా, 2 15 జా, 2 1 జా, 2 25 జా. సో చూడండి 9 × 25 × 15 వచ్చింది. 9 × 25 × 15 వచ్చింది. సమగణం యొక్క అంచు కావాలి మనకు, అంచు పొడవు కావాలి. ఇదేంది? ఒక సమగణం యొక్క ఘనపరిమాణం. ఒక సమగణం యొక్క ఘనపరిమాణం. అసలు సమగణం ఘనపరిమాణం అంచు ఏ అయినప్పుడు దాని ఘనపరిమాణం ఏంది? A × A. ఎట్లయితే ఇక్కడ LBH రాసినామో పొడవు వెడల్పు ఎత్తులు, దీనికి సమగణానికి పొడవు వెడల్పు ఎత్తులు సమానం, అన్నీ ఏలే రాసినాం. ఈజ్ఈక్వల్ ఎంత వచ్చింది మనకు? 9 × 25 × 15 వచ్చింది. సో ఇక్కడ మనం 3 సంఖ్యల లబ్ధంగా రాయగలిగితే అదే సమగణం అంచు అవుతుంది. A × A కాబట్టి ఇక్కడ 3 3 రాస్తాం, 3 3 రాస్తాం, 5 5 రాస్తాం, 5 3 రాస్తాం. A × A. ఎన్ని 3లు వచ్చినాయి మనకు? 3 3లు వచ్చినాయి, 3 5లు వచ్చినాయి. సో ఒక A కావాలంటే ఈ 3లకెళ్ళి ఒక 3 తీసుకుంటాం, ఈ 5లకెళ్ళి ఒక 5 తీసుకుంటాం. అంటే A = 15. సమగణం అంచు ఇది. 15 ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది. సో 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. సమగణం అంచు A3. ఇక్కడ చూడండి, చిన్న భాగం యొక్క వర్గానికి 2 రెట్లు, దాని పెద్ద భాగం యొక్క వర్గానికి 16 తక్కువ ఉండే విధంగా 20ని 2 సమభాగాలుగా విభజించినట్లయితే దానిలో పెద్ద భాగం అడిగాడు. 20ని 2 సమాన భాగాలుగా విభజించినట్లయితే దాంట్లో పెద్ద భాగం అడిగిండు. పెద్ద భాగం అంటే ఇప్పుడు 20ని సమాన భాగాలు చేయాలి. 2 భాగాలు సమాన భాగాలు కాదు, 20ని 2 భాగాలు అంటే ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. పెద్ద భాగం ఉంది, చిన్న భాగం ఉంది, అంటే 10 10 చేయడానికి అవకాశం లేదు. పెద్ద భాగం అడిగింది కాబట్టి ఇక్కడ మనకు 8 వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే 20ని 2 భాగాలు చేసినప్పుడు 8 అనేది పెద్ద భాగం కానే కాదు. ఈ రకంగా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. మరి ఈ మూడిట్లలో ఏదైనా అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ 3 పెద్ద భాగాలే. 20లో 16 + 4 రాయొచ్చు, 12 + 8 రాయొచ్చు, 14 + 6 రాయొచ్చు, 20. ఇవి భాగాలు. మరి ఇందులో ఇది పెద్ద భాగం, ఇది ఏదైతే మరి ఇందులో ఏది ఆప్షన్ రైట్? ఇది ఆప్షన్ రైట్ అయితే 12 మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ చిన్న భాగం యొక్క వర్గానికి 2 రెట్లు. చిన్న భాగం ఏది? ఇక్కడ చూద్దాం. 16 రాసినాం కదా, చిన్న భాగం 4 ఉంది. 4 యొక్క వర్గం అంటే 4². చిన్న భాగం యొక్క వర్గానికి 2 రెట్లు ఇంటూ 2 చేయాలి. దీన్ని 2 రెట్లు. దాని పెద్ద భాగం యొక్క వర్గానికి 16 తక్కువ. పెద్ద భాగం యొక్క వర్గం ఏంది? 16². దీనికంటే ఇది 16 తక్కువ ఉంది. 16 తక్కువ ఉంది కాబట్టి దీన్ని 16 16 మనం సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తే 2 సమానం రావాలి. చూద్దాం. ఇక్కడ ఎంత వస్తుంది? 16 వస్తుంది. 4² × 2. 16² 256 - 16. సో ఇది ఎంత వస్తుంది మనకు? 32 వస్తుంది. ఇక్కడ 240 వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది మనకు కాదు. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటి?
8² చిన్న సంఖ్య వర్గం చేయాలి, ఇంటూ 2 చేయాలి దాన్ని. నెక్స్ట్ ఇక్కడ పెద్ద సంఖ్య వర్గం చేయాలి, పెద్ద సంఖ్య ఇది 12. ఈ పెద్ద సంఖ్య వర్గం కంటే ఇది 16 తక్కువ ఉంది కాబట్టి దీన్ని 16 తీసేస్తున్నాం, రెండు సమానంగా 16 లేకుంటే దీన్ని 16 యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ 8² అంటే 64 ఇంటూ 2, 12² అంటే 144 మైనస్ 60. ఇక్కడ ఎంత వస్తుంది 128. ఇప్పుడు 16 సబ్ట్రాక్షన్ చేస్తే అది 14, 128. రైట్, ఇది మన రైట్ ఆన్సర్. ఏది రైట్ ఆన్సర్? 12 is the right answer. సో ఇక్కడ ఈ సంఖ్యని ఇట్లా ఎలిమినేషన్ పద్ధతిలో ఆ సొల్యూషన్ చేయకుండా ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్నే మనం ప్రతిక్షేపించి సులభంగా ఆన్సర్ను చేయొచ్చు మనం. మళ్ళీ మీరు సొల్యూషన్లోకి వెళ్తే సొల్యూషన్లో చాలా ప్రాసెస్ వస్తుంది, వర్గ సమీకరణం వస్తుంది, మళ్ళీ దాన్ని సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది, అది లెంతీ ప్రాసెస్ అవుతుంది. చూడండి ఇక్కడ సింపుల్ క్వశ్చన్, ఇది ప్రాబబిలిటీ సంభావిత క్వశ్చన్. 5 ఎరుపు రంగు గోళీలు మరియు 4 నీలి రంగు గోళీలు ఉన్న ఒక సంచి నుండి, సంచిలో 5 రెడ్ గోళీలు ఉన్నాయి, 4 బ్లూ గోళీలు ఉన్నాయి, నీలి రంగు బ్లూ ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక గోళీని తీసినప్పుడు అది నీలి రంగు గోళీ అయ్యే సంభావ్యత. సంభావ్యత కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియోలో, సంభావ్యత క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో మీరు ఆ వీడియో చూసినట్లయితే ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? బాల్స్ 9. అసలు సంభావ్యతకు ఫార్ములా ఏంటి? సంభావ్యత అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. మనకు అనుకూలం పైన రాసి మొత్తం పర్యవసానాలు. అసలు మొత్తం పర్యవసానాలు ఎన్ని? అందులో 9. ఎన్ని బాల్ ఉంటే అది మొత్తం పర్యవసానాలు. సంచిలో మొత్తం 9 బాల్స్ గోళీలు ఉన్నాయి. 5 ఎరుపు రంగు ఉన్నాయి, 4 ఏ రంగాన్ని ఉన్నాయి. మొత్తం బ్యాగ్లో ఉన్నటువంటి గోళీలన్నీ మొత్తం పర్యవసానాలు అవి. అనుకూలం అంటే మనకు అనుకూలం ఏం కావాలి? నీలి రంగు ఉన్నది అనుకూలం కావాలి. నీలి రంగు ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ 4 వచ్చినప్పుడు మాత్రమే అనుకూలం మనకు. ఈ ఎరుపు రంగు వచ్చినప్పుడు అనుకూలం కాదు కాబట్టి ఆ 4 4/9 కరెక్ట్ ఆన్సర్. 4/9 ఎక్కడుంది మనకు? 4/9 ఇక్కడ ఉంది. సంభావ్యతలో ఇట్లా నెంబర్స్ వచ్చినప్పుడు క్యాన్సలైజేషన్ ఉంటే క్యాన్సలైజేషన్ చేసి ఆన్సర్ చూసుకోండి. ఇక్కడ క్యాన్సలేషన్ కాదు కాబట్టి అదే ఆన్సర్ వచ్చింది. చాలా సింపుల్ క్వశ్చన్ అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2 స్తూపాల భూ వ్యాసార్థాల నిష్పత్తి 4:9 మరియు వాటి ఎత్తుల నిష్పత్తి ఇచ్చిండు. భూ వ్యాసార్థాల నిష్పత్తి ఇచ్చిండు, ఎత్తుల నిష్పత్తి ఇచ్చి వాటి ఘనపరిమాణాల నిష్పత్తి కనుక్కోమన్నాడు. ఇది మెన్సురేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. స్తూపం ఇచ్చింది కాబట్టి స్తూపానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. స్తూపం యొక్క 2 స్తూపాలు ఉన్నాయి కాబట్టి మొదటి స్తూపం R1 తీసుకుంటే R1 4 ఇచ్చిండు, నిష్పత్తి వాటిది. R2 9 ఇచ్చిండు. ఇక్కడ ఎత్తులు తీసుకున్నట్టయితే H1 3 ఇచ్చిండు, H2 2 ఇచ్చిండు. నెంబర్స్ డైరెక్ట్ తీసేసుకోండి, నిష్పత్తి ఇచ్చిన తీసేసుకోండి, నో ప్రాబ్లం, మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ స్తూపాల భూ వ్యాసార్థాలు ఇచ్చిండు, ఎత్తులు ఇచ్చి వాటి అసలు ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? స్తూపం ఘనపరిమాణం πr² H R1² H1 ఫస్ట్ దాని ఘనపరిమాణం. రేషియో అడిగింది నిష్పత్తి పెట్టేసి సెకండ్ 5r2² H2. ఇది రెండో ఘనపరిమాణం, వ్యాసార్థం ఏమో R2, ఎత్తేమో H2. మొదటి స్తూపం యొక్క వ్యాసార్థం ఏమో R1, ఎత్తేమో H1. రెండో స్తూపాన్ని దిగి ఇక్కడ 5 డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయండి, ఇబ్బంది లేదు. రేషియోలో బై నిష్పత్తిని మనం భిన్న రూపంలో రాస్తాం కాబట్టి ఇది లవం, ఇది హారం అన్నట్టు క్యాన్సిల్ చేసేసినాం. ఇక్కడ R1 ఏముంది మనకు? R1 4 ఉంది కాబట్టి 4². H1 ఎంత ఉంది? 3. 4² × 3 రేషియో. ఇక్కడ R2 ఎంత ఉంది? 9² × H2 ఎంత ఉంది? 2 ఉంది. 4² అంటే 16 × 3, 9² అంటే 81 × 2. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అయితే మనకి 2 టేబుల్లో 16 క్యాన్సిల్ అయితే 8, 3 టేబుల్లో 81 క్యాన్సిల్ అయితే 27, 8:27. ఇంకా క్యాన్సిల్ అయితే ఎక్కడ క్యాన్సిల్ కాదు కాబట్టి 8:27 ఎక్కడుంది మనకు? 8:27 ఇది
కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈజ్ 8:27. అది మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ ఇచ్చింది. ఇక్కడ sin 30 cos 60 అడిగిండు, sin 60 cos 30. sin 30 ప్లస్ cos 60 మైనస్ sin 60 ప్లస్ cos 30. ఇప్పుడు విలువలు రావాలంటే మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోలో టేబుల్స్ ఉన్నాయి. sin 0 విలువ, sin 30 విలువ, 45, 60, 90. sin 30 1/2, sin 30 1/2 ప్లస్ cos 60 √3 cos 60 కూడా 1/2 ఉన్నాయి. cos 60 కూడా 1/2. sin 30 ఎంత ఉంటుందో cos 60 కూడా అంతే ఉంటుంది, 1 ఇది ఇక్కడ. మైనస్ sin 60 √3/2, cos 30 కూడా √3/2. 1/2 ప్లస్ 1/2 1 అవుతుంది. మైనస్ ఇక్కడ చూద్దాం, 2 LCM √3 ప్లస్ √3, రెండింటికి సేమ్ ఉంది కాబట్టి సేమ్ LCM సేమ్ వస్తుంది. లవాలో ఎలాంటి మార్పు ఉండదు, సేమ్ రాసుకుంటాం. 1 మైనస్ 2√3/2, √3 ప్లస్ √3 2√3, 2 క్యాన్సల్, 1 మైనస్ √3. 1 మైనస్ √3 ఎక్కడుంది? ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు ట్రిగ్నామెట్రిక్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సొల్యూషన్ చేయాలి, ఇట్లా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఖచ్చితంగా మనకు టేబుల్ రావాలి. టేబుల్ రావాలంటే మనకు సైన్ ఉంటుంది, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఒక్కసారి వినండి. సైన్ ఉంటుంది, కాస్ ఉంటుంది, ట్యాన్ ఉంటుంది, కాట్ ఉంటుంది, సెక్ ఉంటుంది, కోసెక్ ఉంటుంది. సో ఇక్కడ మనకు 30 degrees అంటే ఇప్పుడు సైన్ రాసేసినాం, కాస్ రాసేసినాం, ట్యాన్ రాసేసినాం, ట్యాన్, కాట్, సెక్, కోసెక్. సో 30 degree, 0 degree, 30 degree, 60 degree, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ 5 కోణాలకు సంబంధించిన విలువలు. sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఒకవేళ మీరు సైన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ ఎట్లా రాయాలో ఒకసారి చూడండి. కాస్కి దీనికి రివర్స్ రాసేస్తాం, 1 ఇక్కడ నుంచి వస్తాం. 1 sin 0 ఎంత ఉంటుందో cos 90 అంతే ఉంటుంది, cos 0 అంతే ఉంటుంది. sin 90 ఎంత ఉంటుందో cos 0 అంతే, రివర్స్. ఇది √3/2. sin 30 ఎంత ఉంటుందో, sin 60 ఎంత ఉంటుందో cos 30 కూడా అంతే ఉంటుంది. 45 సేమ్ వస్తుంది, మధ్యలో ఉంది కాబట్టి. ఇది 1/2, ఇది 0, కాస్ అయిపోయింది. ఇప్పుడు ట్యాన్ రాయాలంటే సైన్ బై కాస్ రాయాలి. 0/1 0, 1/2/√3/2, 2 క్యాన్సల్ అయితే 1/√3, 1/√2/1/√2 1, √3/2 1/2, 2 క్యాన్సల్ అయితే √3, 1/0 ఇన్ఫైనైట్. ఇప్పుడు కాట్కు ఈ ట్యాన్కు రివర్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇన్ఫైనైట్, √3 1, 1/√3 0. సెక్ చూడండి, కాస్కు రివర్స్ రాస్తే సరిపోతుంది. 1/1 అంటే 1, దీని రివర్స్ 2/3, 3/2 ఉంది కాబట్టి √3/2 ఉంది కాబట్టి 2/√3, 1/√2 ఉంది కాబట్టి √2, 1/2 ఉంది కాబట్టి 2/1 2, 1/0 అంటే ఇన్ఫైనైట్. కోసెక్ దీనికి రివర్స్ రాస్తే సరిపోతుంది. ఇన్ఫైనైట్ 2 √2, 2/√3 1. ఇది టేబుల్. ఈ టేబుల్ మీరు కనుక అర్థమైతే ట్రిగ్నామెట్రిక్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇట్లా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసేది ఈజీగా రాయచ్చు. సైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే జరుగుతుంది. 0 1/2, 1/√2, √3/2 1. సైన్ కూడా గుర్తు లేదు అంటే మీరు సింపుల్గా చూడండి, 0 1 2 3 4 రాసుకోండి సైన్ వాల్యూస్ రావడానికి. 0 1 2 3 4 అన్నిటికీ /4 చేయండి, అన్నిటికీ రూట్లు పెట్టండి. ఇవి సైన్ వాల్యూస్. సైన్ వాల్యూస్ వచ్చినాక రిమైనింగ్ ఎట్లా చూసుకున్నాం మనం. 0/4 0నే, 0 √2 0, ఇక్కడ 1కు √1, 4కు √2 1/2, ఇక్కడ 2 1 2 2 క్యాన్సిల్ అయితే 1కు √1, 2కు √2. ఇక్కడ చూడండి
√3, 3కి √3నే, దానికి రూట్ లేదు. 4కు √2, ఇది 4/4 1 కాబట్టి √1 అంటే 1. ఇవి సైన్ వాల్యూస్. సో ఇట్లా మీరు ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏదైనా వస్తే వాల్యూ సబ్స్టిట్యూషన్లో ఈ టేబుల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఒక రేఖాఖండానికి వరుసగా గీయగల గరిష్ట లంబ రేఖలు మరియు లంబ సమద్వికరణ రేఖలు ఎన్ని అడిగాడు. ఒక రేఖాఖండం అంటే మనకు జామెట్రీలో ఫస్ట్ ఈ రేఖాఖండాల గురించి చెప్పుకున్నాం. ఏబి అనేది ఒక రేఖాఖండం. ఈ రేఖాఖండానికి గరిష్ట లంబరేఖలు ఎన్ని గీయవచ్చు అంటే వరుసగా ఇటు వచ్చేటివన్నీ లంబరేఖలే, నిలువుగా 90 డిగ్రీస్ చేస్తూ వచ్చేటివన్నీ లంబరేఖలే. ఎన్ని గీయొచ్చు అంటే ఇన్ఫైనైట్, అనంతము. ఒక్కొక్క బిందువు వద్ద ఒకటి వస్తుంది కాబట్టి ఆ మధ్యలో ఎన్ని బిందువులు ఉన్నాయని చెప్పడం సాధ్యం కాదు కాబట్టి అనంతం అంటే ఇన్ఫైనైట్ ఎక్కడుంది? ఫస్ట్ ఇన్ఫైనైట్ ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇది కాదు ఇప్పటిగా, ఇక్కడ ఒక దగ్గర ఉంది ఫస్ట్, కాబట్టి ఈ రెండిట్లలో ఏదో ఒకటి, ఇది కూడా కాదు మనకు. సరే చూద్దాం. ఇంకోటి ఏమన్నాడు? గరిష్ట లంబరేఖలు మరియు లంబ సమద్వికరణ రేఖలు. లంబ సమద్వికరణ రేఖ, ఒక రేఖాఖండానికి లంబ సమద్వికరణ రేఖ అంటే లంబంగా 90 డిగ్రీస్ వస్తూ దాని 2 భాగాలుగా విభజిస్తూ పోయేటటువంటి రేఖాఖండము. రేఖాఖండం. ఇవి ఎన్ని గీయచ్చు? మరి ఇది ఒకటే గీస్తాం. ఇంకో దగ్గర గీసేది లంబ సమద్వికరణ రేఖ కాదు, లంబరేఖ అవుతుంది. ఇప్పుడు ఇట్లా గీసినాం, ఇక్కడ ఇది లంబరేఖ కానీ లంబ సమద్వికరణ రేఖ. దీని 2 సమాన భాగాలు విభజించాలి. లెఫ్ట్ సైడ్లో ఎక్కువ పార్ట్ ఉంది, రైట్ సైడ్లో తక్కువ పార్ట్ ఉంది. సో ఒకటే గీస్తాం. ఒకటి ఎక్కడుంది మరి ఆప్షన్? ఇది కాదు. లంబరేఖలు అనంతం గీస్తాం, లంబ సమద్వికరణ రేఖ ఒకటే గీస్తాం. కాబట్టి ఇన్ఫైనైట్ 1, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మెథడ్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చిన 6 క్వశ్చన్స్, 24 అవి సబ్జెక్ట్ సంబంధించి అయిపోయింది. గణితం యొక్క సౌందర్య స్వభావాన్ని ఈ క్రింది వాటిలో ఏది సూచిస్తుంది? గణితం యొక్క సౌందర్య స్వభావం, బ్యూటీ ఆఫ్ ది మ్యాథమెటిక్స్. బ్యూటీ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ ఏమవుతుంది ఇందులో చూద్దాం ఒకసారి. గుణకార పట్టికలను కంఠస్థం చేయడం అనేది విద్యార్థి ఆస్వాదించలేడు. మ్యాథమెటిక్స్ను కంఠస్థం చేయడంలో ఆస్వాదం అతడు ఏమీ ఉండదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, కిరాణా సామాను కొనేటప్పుడు గణిత గణనలు ఉపయోగించడం. కిరాణా సామాను చేసేటప్పుడు గణిత గణనలు ఉపయోగించడం అనేది ఆస్వాదించడం కాదు, అది అవసరం కోసం చేస్తున్నాడు. నెక్స్ట్, ప్రకృతిలో రేఖాగణిత రూపాల అందాన్ని అభినందించడం. ప్రకృతిలో ఉన్నటువంటి రేఖాగణిత రూపాల అందాన్ని అభినందించడం అనేది రైట్ ఆన్సర్. యత్నదోష పద్ధతి ద్వారా సమీకరణాలను పరిష్కరించడం. యత్నదోష పద్ధతి ద్వారా సమీకరణం పరిష్కరించడం కూడా మనకు ఆ బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కిందికి రాదు. సో ఇక్కడ ప్రకృతిలోని రేఖాగణిత రూపాల అందాన్ని అభినందించడం అనేది ఈ బ్యూటీ ఆఫ్ ది మ్యాథమెటిక్స్ను సూచిస్తుంది, గణిత సౌందర్య స్వభావాన్ని సూచిస్తుంది. ఇక్కడ చూడండి, బ్లూమ్ వర్గీకరణలో ఇది మూల్యాంకనాన్ని సూచిస్తుంది. ఇక బ్లూమ్ వర్గీకరణ మూల్యాంకనం సూచిస్తుందంటే మనం చదువుకొని రాయాల్సిందే. ఏది సూచిస్తుంది? వివిధ భావనలను అనుసంధానించడమా, ప్రమాణాల ఆధారంగా తీర్పు ఇవ్వడమా, సమస్యలను పరిష్కరించడానికి సూత్రాలను వర్తింపజేయడమా, సందేహాలను వివృతి చేయడానికి భావనలను వివరించడమా. ఇందులో ఆన్సర్ మనకు సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రమాణాల ఆధారంగా తీర్పు ఇవ్వడం, ఇది బ్లూమ్ వర్గీకరణ మూల్యాంకనంలో ఉన్నటువంటి అంశం కాబట్టి దీంట్లో మనం ఎలాంటి అంటే చదువుకున్నది రాయడమే. బ్లూమ్ వర్గీకరణలో ఏం చూపించుంది అనేది మనకు తెలిస్తేనే రాయగలం, ఇందులో తెలియకపోతే రాయలేము. సో సెకండ్ది ఆ క్వశ్చన్కి ఆన్సర్ రైట్.
ఉన్నత స్థాయి గణిత సిద్ధాంతాలను మాత్రమే రుజువు అందిస్తుంది. అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ క్వశ్చన్ ఏంది? సెకండరీ పాఠశాల గణిత పాఠ్యపుస్తకం యొక్క ప్రాథమిక లక్ష్యం. సెకండరీ పాఠశాల, సెకండరీ స్కూల్ తెలుసు కదా, హై స్కూల్స్లో గణిత పాఠ్యపుస్తకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ఉన్నత స్థాయి గణిత సిద్ధాంతాలను మాత్రమే రుజువులతో అందించడం. అంటే పాఠశాల స్థాయిలో, సెకండరీ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్న గణిత సిద్ధాంతాలను మాత్రమే రుజువులతో అందించడం అనేది దాని లక్ష్యం అయితే కాదు. అవే అందిస్తే కాదు. ఉపాధ్యాయుని బోధనకు ప్రత్యామ్నాయంగా ఉండడం. అంటే ఉపాధ్యాయుడు ఏదైతే బోధిస్తుండో దానికి ప్రత్యామ్నాయంగా ఉండడం, అది కూడా కాదు. ఉపాధ్యాయుడు బోధించడానికి ప్రత్యామ్నాయం అనేది కాదు ఇక్కడ. ఇది కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి కిందిది, అభ్యాసాలలో ఇవ్వబడిన సమస్యలను మాత్రమే చేయడం. ఏదైతే ఎక్సర్సైజ్ ఇచ్చిండో ఎక్సర్సైజ్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. వేరే క్వశ్చన్స్ కూడా అనువదించాలి. సో ఇక్కడ మరి భావనల అవగాహన, వివేచన మరియు వినియోగాన్ని ప్రోత్సహించడం, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ మెథడాలజీలో అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా అనిపిస్తాయి. కాబట్టి కాస్త ఆలోచించి ఒక క్షుణ్ణంగా చదివి 1-2 సార్లు చదివి ఆన్సర్ చేస్తే మీకు కరెక్ట్గా పెట్టే అవకాశం ఉంటుంది. ఇందులో ఉన్నత స్థాయి గణిత పాఠ్యపుస్తకం యొక్క లక్ష్యం, ప్రాథమిక లక్ష్యం, ఇవన్నీ ఉన్నత స్థాయి గణితం అన్నది మాత్రం ఉన్నత స్థాయిలో ఉన్న సిద్ధాంతాలను మాత్రమే రుజువు చేయడం కాదు. రాని వాళ్లకు మిగతా కూడా చెప్పించాల్సి వస్తుంది. ఉపాధ్యాయుని బోధన ప్రత్యామ్నాయంగా ఉండడం, ఉపాధ్యాయుడు బోధిస్తే దానికి ప్రత్యామ్నాయం కానే కాదు. భావనలను అవగాహన చేసుకొని వివేచన మరియు వినియోగాన్ని ప్రోత్సహించడమే సెకండరీ పాఠ్యపుస్తకం యొక్క ప్రాథమిక లక్ష్యం. చూడండి ఇక్కడ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది గణిత ఉపాధ్యాయుని విద్యార్థుల అభ్యసనం పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుంది? చూడండి ఫస్ట్ చూడండి, గణిత ఉపాధ్యాయుని విద్యార్థుల అభ్యసనం పట్ల నిబద్ధత ఏది సూచిస్తుంది? వార్షిక ప్రణాళిక ప్రకారం సిలబస్ను ముందుగానే పూర్తి చేయడం. వార్షిక ప్రణాళిక ప్రకారం సిలబస్ను ముందుగానే పూర్తి చేయడం అనేది సూచించదు. ఎందుకంటే వార్షిక ప్రణాళికలో ఇస్తాడు ఈ టైంలో కంప్లీట్, విద్యార్థులకు అర్థం కాకపోయినా అర్థమైనా నేను కంప్లీట్ చేసేస్తాను అంటే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఫస్ట్ది కరెక్ట్ కాదు. వివరణ లేకుండా హోంవర్క్ ఇవ్వడం, ఇది అసలే రాంగు. వివరణ లేకుండా హోంవర్క్ ఇవ్వడం రాంగు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి సంక్లిష్టమైన పదాలలో మాట్లాడడం, ఇది కూడా రాంగు. అభ్యసన ఇబ్బందులను అధిగమించడానికి విద్యార్థులకు సహాయం చేయడం, రైట్ ఆన్సర్, ఇది రైట్. అభ్యసన ఇబ్బందులను అధిగమించడానికి విద్యార్థులకు హెల్ప్, టీచర్ ఈజ్ ద వన్ ఆఫ్ ది గైడ్గా మాత్రమే క్లాస్ రూమ్లో ఉండాలి. ప్రతిదీ చెప్పకుండా విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ ఉండడమే ఈ ఉపాధ్యాయునికి విద్యార్థులు పట్టున్నటువంటి నిబద్ధతను ప్రదర్శిస్తుంది. సో ఇది 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, పాఠ్య పథకంలోని ఏ విభాగం కింద భావనలు, నిర్వచనాలు మరియు సాధారణీకరణాలు ఉంటాయి? ఏ విభాగం కింద ఉంటాయి ఇవి అనేది క్వశ్చన్ ఇచ్చింది. పాఠ్య పథకంలోని ఏ విభాగం కింద, అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ది లెసన్ ప్లాన్ కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ అండ్ జనరలైజేషన్స్ ఇంక్లూడెడ్? టీచింగ్ పాయింట్స్, బోధనాంశాలు ఫస్ట్ది ఇచ్చిండు. మూల్యాంకన పద్ధతులు అన్నాడు. ఏ విభాగం కింద నిర్వచనాలు మరియు సాధారణీకరణలు ఉంటాయి. అంటే మూల్యాంకన పద్ధతిలో నిర్వచనాలు, సాధారణీకరణాలు ఉండవు. మూల్యాంకన పద్ధతిలో మూల్యాంకనం చేయడం, ఎవాల్యూషన్ చేయడమే ఉంటుంది. అక్కడ ఎవాల్యూషన్ ఎట్లా చేయాలనేది చూపిస్తారు, కానీ నిర్వచనాలు, సాధారణీకరణలు అక్కడ ఉండవు. అభ్యసన ఫలితాలు కాదు. అభ్యసన ఫలితాలు అనేది ఇయర్ ఎండింగ్లో ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత, ఒక చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నారనేది తెలియజేసేది అభ్యసన ఫలితాలు. అది కూడా కాదు. బోధనా సామాగ్రి కాదు. మనం కాన్సెప్ట్ అర్థం చేయడం కోసం బోధనా సామాగ్రిని ఉపయోగిస్తాం క్లాస్ రూమ్లో. మరి ఎందులో ఉంటుంది? బోధనాంశాలలో ఉంటుంది. బోధనాంశాలలో నిర్వచనాలు మరియు సాధారణీకరణాలు ఉంటాయి. మూల్యాంక పద్ధతిలో ఉండవు, అభ్యసన ఫలితాలలో ఉండదు,
బోధనా సామాగ్రిలో కూడా ఉండదు. సో చూడండి, లాస్ట్ క్వశ్చన్. బోధనా లక్ష్యాలకు వీటికి చాలా దగ్గర సంబంధం ఉంది. The instructional objectives are closely related to. The instructional objectives are closely related to. బోధనా లక్ష్యాలు అంటే మనం బోధించే లక్ష్యాలను మనం సాధించడానికి ఏవి దగ్గరగా ఉంటాయి ఇందులో? సమాజం మరియు ప్రభుత్వం అని ఒకటి ఇచ్చిండు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులని ఒకటి ఇచ్చిండు, పాఠశాల సమయాలు మరియు టైం టేబుల్ అన్నాడు, ప్రభుత్వం మరియు సిబ్బంది. బోధనా లక్ష్యాలకు సంబంధించి ఇందులో మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థమై ఉంటుంది క్షుణ్ణంగా. సమాజం మరియు ప్రభుత్వం అనేది కాదు. బోధనా లక్ష్యాలు వాళ్ళు నిర్దేశించరు, వారి దగ్గర సంబంధం కానే కాదు. పాఠశాల సమయాలు మరియు టైం టేబుల్ ఇది కూడా కానే కాదు. ప్రభుత్వం మరియు సిబ్బంది కాదు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు. ఇది సింపుల్ క్వశ్చన్గా పరిగణించవచ్చు. సో మీకు ఈరోజు ఈ వీడియోలో, ఇంతకుముందు వీడియోలో 2 వీడియోలు కలిపి మీకు ఉన్నటువంటి పేపర్ 1 క్వశ్చన్లో వచ్చినటువంటి పేపర్ 1 పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ మెథడాలజీ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్తో పాటు మొత్తం 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా మీకేమైనా కావాలంటే ఇంగ్లీష్లో చెప్పాలన్నా, లేదు ఇంకెక్కడైనా కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. ఆ కాన్సెప్ట్ను కూడా మీకు అవగాహన చేయించే ప్రయత్నం చేస్తాను. సో చూస్తూనే ఉండండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.